మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డి కలిసి గంభీర్రావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా గ్రామ సమాఖ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా నడిపే 3వ పెట్రోల్ బంకు ప్రారంభించడం సంతోషకరంగా ఉంది అని పేర్కొంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పేదల సంక్షేమం ఎజెండాగా ఇందిరమ్మ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని, ఇండియా అంటే ఇందిరా అని, ఇందిరా అంటే ఇండియా అని ప్రపంచం కొనియాడేలా గతంలో ఇందిరమ్మ పరిపాలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేని గత పాలకుల దుర్మార్గాలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్, మానేరు, నాగార్జున సాగర్, కడెం, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు నేటికి ప్రజల సేవలు అందిస్తుంటే కేసీఆర్ ఆధ్వర్యంలో కట్టిన కాళేశ్వరం మాత్రం కూలిపోయి అనేక లక్షల కోట్లను నీటి పాలు చేస్తుంది అని సందర్భంగా విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయలక్ష్మి, స్థానిక నేతలు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. సో దానికి అనుగుణంగా రాష్ట్రంలో మా జిల్లాకి ఇది 2వ పెట్రోల్ పంప్. ఫస్ట్ పెట్రోల్ పంప్ దివ్యాంగ్ జన్ కి ఇవ్వడం జరిగింది, ఇది మహిళా గ్రూప్ కి ఇవ్వడం జరిగింది. దీని ముందు ఓన్లీ 2 జిల్లా, ఒకటి నారాయణపేటలో ఆనరబుల్ సీఎం గారు దీనికి ఇనాగ్రేషన్ చేశారు, మరియు సెకండ్ సంగారెడ్డిలో జరిగింది, ఇది మాది 3వది సార్. సో 3rd జిల్లా ఉంది. సో దీంతో పాటు ఇంకా 3 పైప్ లైన్లు ఉన్నాయి, అది కూడా మహిళా గ్రూప్స్ కి పెట్రోల్ పోపించండి, డీజిల్ పోపించండి, మా మహిళా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. దీంతో పాటు మా డిడబ్ల్యూ గారు, మా డిఆర్డిఓ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరియు మా ఎంఆర్ఓ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎంత చక్కగా ఎంత త్వరలో ఇది మీరు కంప్లీట్ చేశారు దానికోసం. సో థ్యాంక్ యూ సార్. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, అదే కోరుతూ నమస్కారం. పెద్దలు మహేందర్ రెడ్డి గారు తన సుదీర్ఘ ప్రసంగంలో గత ప్రభుత్వాల పనితీరు, గత ప్రభుత్వంలో మీరు అధికారం ఇస్తే ఏ విధమైనటువంటి పరిపాలన అందింది, మార్పు కోరిన తర్వాత ఈరోజు సబ్బండ వర్గాలకు తెలంగాణ కావాలని కోరుకొని సబ్బండ వర్గాలందరూ కూడా కొట్లాడి సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ సాధించుకొని ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తదుపరి ఏం జరిగింది, ఎవరి పాలైనటువంటి మాట్లాడి చెప్పడం జరిగింది. మార్పును కోరాలని పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేసినటువంటి పోరాటం కానీ, ఆ తర్వాత మార్పు జరిగిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత జరుగుతున్న పరిపాలన తేడా చూడమని వారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందనే భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, మనం అంటున్నాం అనేక సందర్భాలు ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన. ఏంటి ఇందిరమ్మ పాలన? ఈరోజు కామధేనుగా మార్చుకున్నారు కాళేశ్వరం తప్ప ఈరోజు మన ప్రాంతానికి ఈరోజు సాగునీరు తీసుకొచ్చే దానిలో విఫలమైన సందర్భాన్ని గమనించండి. ఆనాటి నాగార్జున సాగర్, ఆనాటి శ్రీరామ్ సాగర్, ఆనాటి శ్రీశైలం, ఆనాటి కడెం, ఆనాడు ఎల్లంపల్లి, ఆనాడు ఎగువ మానేరు, ఆనాడు మెనుమానేరు, ఆనాడు లోయర్ మానేరు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటివి చెక్కు చెదరకుండా సేవలు అందిస్తుంటే వాళ్ళ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయి ఈరోజు చుక్క నీరు కూడా అందులోకి తీసుకోకుండా సందర్భాన్ని గమనించమని సందర్భంగా కోరుతున్నాం. ఆ రోజు రైతులు రాజ్యాలని చెప్పని కోరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.